హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన న్యూస్. నేను మీ యాంకర్ చందు. ఈరోజు మనము జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఆ యొక్క పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి వచ్చాము. ఎవరు ఈ యొక్క జీడి నెల్లూరు యొక్క ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరు వస్తే బాగుంటుందని వాళ్ళు భావిస్తున్నారు, మనం అది తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. మన యొక్క ఈ యొక్క స్టేట్లో ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, ఈ టైంలో మీకు తెలుగుదేశం పార్టీ మరియు వైసీపీ పార్టీ పోటీగా వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు వస్తే మీరు బాగుంటుందని అనుకుంటున్నారు? మూడు కలిసి వస్తాయని అంటున్నారు. అది బాగుంటుందని అది మూడు, అది షర్మిల గారు అందరూ ముగ్గురు కలిసి పోటీ చేస్తారు. షర్మిలమ్మ ప్లస్ జగన్ ప్లస్ చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి వస్తున్నారు. వీళ్ళు ఎవరు వస్తే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమి పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కూటమి వస్తే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఆఫర్లు ఎక్కువ పెట్టున్నారు. అంటే ఆఫర్ అంటే ఏమి, వాళ్ళు చేసేటువంటి యొక్క ఏవి మీకు బాగా నచ్చినాయి? వాళ్ళు చేయలే కదా, చెయ్యాలా చెప్పారు కదా ఆల్రెడీ సూపర్ 6 అని కొన్ని పెట్టారు. వాటిలో అవి చేస్తే కదా. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమో 6 చేసి ఉంటాడు. ఓకే, 90 భాగాలు చేసి ఉంటాడు. ఓకే, ఆయనే కొంచెం అనుకూలంగా కూడా రావచ్చు. ఇప్పుడు ఈ కూటమి ఎక్కువ పెడతా ఉంటారు. అది అంటే కూటమి అంటే తెలుగుదేశం కూటమి వస్తున్నారు. అది ఫైనల్లో మనం చెప్పలేము, మనం చెప్పలేము. ఓకే, కాబట్టి కూటమి వస్తే బాగుంటుంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో కృపాలక్ష్మి ప్లస్ ఈయన థామస్ గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? రెండు ఈక్వల్గా ఉన్నాయి, మనం చెప్పలేము. రెండు ఈక్వల్గా ఉన్నాయి, మనం చెప్పలేము. ఓకే, వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కొత్త పార్టీ ఏదైనా వస్తే బాగుంటుంది. కొత్త పార్టీ ఇప్పుడు ఈ నారాయణ స్వామి యొక్క అల్లుడు కూడా ఇప్పుడు నిలబడ్డాడు కదా కాంగ్రెస్ వైపున. ఆయనకు వచ్చే అవకాశం ఏదైనా ఉందా? ఆయనకు వచ్చే పార్టీలు కదా ఇవే, వాటి మధ్యలో ఆయన ఎట్లా వస్తాడు? సరే, ఓకే. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే మీకు మంచి చేస్తారని భావిస్తున్నారు? మనకు ఎవరు చేయలేరు, చేయలేరు. కానీ జనాలు నాడు మనం చెప్పలేము. మీరు ఎవరు వస్తే మీరు మంచిదానికి అయితే ఈ కృపాలక్ష్మి కొత్తగా వస్తుంది, ఏదైనా చేయాల్సిన అవకాశం. సరే, ఓకే. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మేము జగన్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటాము. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అది ఏం చేశారు మీకు జగన్? జగన్ వస్తే అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, వృద్ధా పెన్షన్ వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ బాగుండదు, ఆయన పరిపాలన బాగుండదు. కాబట్టి జగన్ అన్న రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే, ఈసారి ఈ యొక్క జీడి నెల్లూరు నియోజకవర్గంలో నారాయణ స్వామి వస్తారా, థామస్ గారు వస్తారా? నారాయణ స్వామి గారే వస్తారు. నారాయణ స్వామి గారు బాగుస్తారు. నమస్తే అండి. మేము ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, ఈ టైంలో మీకు ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళకిద్దరు కాకుండా ఇప్పుడు మన కాంగ్రెస్ నుంచి షర్మిలమ్మ కూడా వస్తున్నారు. ఆమె మీద మీ అభిప్రాయం? ఆమెకి ఏదైనా ఓట్లు గెలుస్తుందా? కొన్ని సీట్లైనా? కొన్ని సీట్లు అంటే ఏదో తక్కువలో గెలవచ్చు, ఆమె గెలిచే అవకాశం లేదు. ఓకే, ఇక్కడ మనకి ఈ యొక్క జీడి నెల్లూరు యొక్క నియోజకవర్గంలో థామస్ గారు, టీడీపీ నుంచి థామస్ గారు, అలాగే వైసీపీ నుంచి నారాయణ స్వామి యొక్క కూతురు కృపాలక్ష్మి గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరు ఎవరు వస్తారని మీరు భావిస్తున్నారు? నారాయణ స్వామికి అవకాశం ఉంది. నారాయణ స్వామికి అవకాశం ఉందంటారు. అంటే టీడీపీకి అవకాశం లేదా? ఉన్నది, కానీ ఇక్కడ కొంచెం పెరకలాడాల. ఓకే, దానివల్ల మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశమా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెసా, లేదా కాంగ్రెసా? మీ అభిప్రాయం చెప్పండి, ధైర్యంగా చెప్పండి. జస్ట్ ఎవరు వస్తే మీరు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు ఇస్తే బాగుందంటే ఇప్పుడుండే పొజిషన్లో జగన్ ఏమి చేయలేకుండా పోతాను, రోడ్లు కానీ వీటి కానీ ఏమి. ఓకే, ఏమే ఇంకేం జనాలకేం అమ్మటి కూడా సెట్ చేసింది ఏమి లేదు. ఓకే, ఏమి నేను చెప్పేది, ఎవరు వచ్చినా ఇప్పుడు బడ్జెట్ లేదు. అదే ఓకే, బట్ ఎవరు వస్తే మీరు బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఎవరు వచ్చినా అంతే, ఏమి చేయలేరు, బడ్జెట్ లేదు కదా. ఓకే, ఇంకోటి చెప్పండి. అనుభవం ఉంటే జగన్కి అనుభవం తక్కువ, ఓకే, చంద్రబాబుకి అనుభవం ఎక్కువ. కానీ కింద ఉండే లీడర్లు చంద్రబాబు దగ్గర డబ్బాలు. ఓకే, ఎట్లా ఆ రాష్ట్రం పూర్తిగా, లేకపోతే అప్పుడే జగన్ వచ్చినాడు, చంద్రబాబు వచ్చాడు. అది ఓకే. ఇప్పుడు మీరు ఎవరు వస్తే మీరు మంచి జరుగుతుందని మీరు చంద్రబాబు వస్తేనే మంచి జరుగుతుంది, జగన్ వల్ల కాదు. ఓకే, ఇప్పుడు షర్మిలమ్మ కూడా చంద్రబాబు వస్తే కూడా కనీసం 5 ఏళ్ళు ఏమి చేయలేడు. ఓకే, ఎందుకంటే జోబులో డబ్బు ఉంటేనే నేను ఎత్తుకొని బస్ ఎక్కుతాను, డబ్బు లేనప్పుడు ఏం చేస్తాము? సరే, ఓకే. ఇప్పుడు షర్మిలమ్మ కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ తరపు నుంచి. వృధా ఏమి ఒకటి కూడా గెలవదంటారా? వృధా. ఓకే, ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మి గారు ప్లస్ తెలుగుదేశం నుంచి థామస్ గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇద్దరు మనం చెప్పలేం ఎవరు గెలుస్తారు, చెప్పలేం. వీళ్ళిద్దరు ఈక్వల్ గా ఉండాలి. వీళ్ళిద్దరు మీరు ఎవరు వస్తే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు ఆడు వస్తే పర్వాలేదు, కానీ ఎవరు వచ్చినా వేస్ట్. ఓకే అన్న, నమస్తే అండి. ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, ఈ టైంలో మనకు ఎవరు వస్తే మీరు బాగుంటుందని భావిస్తున్నారు? తెలుగుదేశమా, వైసీపీనా, కాంగ్రెసా? ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయింది జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఏమంటే కులము, మతము, వర్గం భేదాలు లేకుండా
అందరిని సమానం చూసే ముఖ్యమంత్రి ఇంతవరకు దేశంలోనే ఎవరు లేదు. అట్టా ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే రాష్ట్రంలో ప్రజలకి రాష్ట్రానికి అభివృద్ధి చెందడానికి బాగుంటుంది. కానీ చంద్రబాబు 40 ఏళ్ళ అనుభవం అంటాడే కానీ 40 ఏళ్ళ అనుభవం ఉండి 14 సంవత్సరాలు ఏం చేశాడు, ఏది గుర్తుంది? ఇది జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క ఇంట్లో గుర్తుంది. ఆ ఇంటికి ఏం చేసినాడు, ఆ ఇంటికి ప్రజలకి కావాల్సిందేమి, సచివాలయాలు మొదలుకొని, రైతు భరోసా మొదలుకొని, అమ్మ ఒడులు మొదలుకొని, కాపునేస్తం మొదలుకొని, ఇట్టా ఆడబిడ్డ గర్భవతి అయిన నుంచి డిగ్రీ చదువుకునే వరకు ప్రతి ఒక్క మనిషికి ఏ కావాలా ఏది అని ఆలోచించి విద్య వైద్యం ఏ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కూడా పెట్టలేదు. 25 లక్షలు ఆరోగ్యశ్రీ పెట్టి ఈరోజు ఏ హాస్పిటల్కి పోయినా ఏ రోగం ఉన్నా కూడా చూసేదానికి ప్రజలకు అందుబాటులో చేస్తా ఉన్నాడు. విద్య చదివితేనే రాష్ట్రం బాగుపడుతుంది, డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు అని స్కూల్ నాడు నేడు పెట్టి ప్రతి ఒక్క బిల్డింగ్ని ప్రతి దేవాలయం మాదిరి చేసి పిల్లలకి అనుకూలంగా బాత్రూములు కానీ ఏమి సౌకర్యాలు కానీ వాళ్ళకు జగనన్న గోరుముద్దని కానీ ప్రతి ఒక్కటి. అదే ఈ సంక్షేమ పథకాలు తప్ప డెవలప్మెంట్ లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? డెవలప్మెంట్ లేదంటే సచివాలయం ఉంది. ఇంతకుముందు మనం హెడ్ క్వార్టర్ తిరుగుతూ ఉన్నాము. ఊర్లోనే హెల్త్ క్లినిక్ డాక్టర్ ఉంటాడు. సచివాలయం సర్టిఫికేట్ కావాలంటే వేరే చోట పోయే పని ఇంటి వద్దకే తీసుకొచ్చారు. కానీ ఈ యొక్క ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగుల విషయంలో కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ కొద్దిగా వెనుకంజ పడింది. దానివల్ల కొద్దిగా ఈసారి దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఉద్యోగాలు సచివాలయం లెక్కేసుకోండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో. ఇల్లు కూడా 30 లక్షల ఇల్లు ఇంతవరకు ఎవరు చేసింది లేదు. ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలడు కానీ వేరే ముఖ్యమంత్రి ఎవరు చేయలేరు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా. అది ఈ నియోజకవర్గంలో ఇప్పుడు నారాయణ స్వామి యొక్క కూతురు కృపాలక్ష్మి గారు ప్లస్ తెలుగుదేశం నుంచి థామస్ గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరు ఎవరు వస్తే బాగుంటుంది? వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి 2 సార్లు ఎమ్మెల్యే, 2వసారి మంత్రి అయినాడు. మంత్రి అయినాక 30 ఏళ్ల చరిత్ర తిరగరాశాడు డెవలప్మెంట్. కానీ ఈసారి ఆయనకి టికెట్ ఇవ్వలేదు కదా. ఆయనకి ఇవ్వాలంటే ఆయన కూతురికి కావాలి అడిగినాడు. 3 times కూడా ఆయనకి సీట్ ఇచ్చి మార్చారు, టికెట్ ఇచ్చి మార్చారు. కానీ నువ్వే ఉండాలని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కానీ నేను ఉన్నప్పుడే మా పాపకు ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేసి అడిగినాడు. దాన్ని అనుకుని ఒప్పుకొని ఇచ్చినారు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటుంది మీరు భావిస్తున్నారు? ఇప్పుడు జరిగిన ప్రకారం అయితే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ పరిపాలనలో ఎవరికి ఏం చేయాలని ఆయనకు అన్ని విధాల పాదయాత్ర చేసినాడు కాబట్టి ప్రతి విషయం కనుక్కున్నాడు కాబట్టి జనాభాలో ఎవరికి ఎంత ఇబ్బంది ఉండదో, ఎవరికి ఎలా చేస్తే వాళ్ళు బీదోళ్ళ నుండి బాగా మంచి దీనికి వస్తారని అట్లా ఆయన ఆలోచించినాడు కాబట్టి ఈరోజు ఆయన కావాలి. ఇక్కడ ఎవరు వస్తారు భావిస్తే? ఇక్కడంటే జీడీనేరు నియోజకవర్గంలో తెలుగుదేశం నుంచి థామస్, నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మి గారు వస్తున్నారు వైఎస్ఆర్ నుంచి. ఎవరు వస్తే బాగుంటుంది? అంటే మాకు వచ్చి నారాయణ స్వామి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాకు ఉన్నాడు, మాకు మంచి పనులే చేసినాడు. నెక్స్ట్ ఆమె కుమార్తె కాబట్టి ఆమె వస్తేనే మేలు. మీరు చెప్పండి అన్న, ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు ఈసారి? ఇక్కడ జగన్ రావాలని కోరుకుంటాను. ఇక్కడ లోకల్గా కూడా వాళ్ళే వస్తుంది. నారాయణ స్వామి కూతురు వస్తేనే బాగుంటుంది. ఆయన కొంచెం మంచి పనులు చేసినాడు. ఒక వైఎస్ఆర్సీపీ రావాలని మీరు కోరుకుంటున్నారు అంతే. నమస్తే సార్. ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్లస్ వైఎస్ జగన్మోహన్ గారు పోటాపోటీగా వస్తున్నారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు మన రాష్ట్రానికి? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రవేశపెట్టే పథకాలు మీకు ఏమి నచ్చినాయి బాగా? ప్రవేశ పథకాలు అన్నీ నచ్చున్నాయి. అన్ని డెవలప్మెంట్ బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమాలు భావిస్తాడు. అదైతే వాస్తవం. ఓకే. ప్లస్ ఈ యొక్క నియోజకవర్గంలో మన ఈ యొక్క జీడీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి థామస్ గారు అలాగే వైసీపీ పార్టీ నుంచి నారాయణ స్వామి యొక్క కూతురు కృపాలక్ష్మి గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అంటున్నారు కదా? థామస్ వస్తే బాగుంటుంది. థామస్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. లాస్ట్ టైం ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉంది? వాళ్ళదేం అంత మాత్రం పరిపాలన ఏం లేదా? ఏం నచ్చలేదు వాళ్ళు ఏమంటున్నారు? ప్రతి ఒక్కటి మేము ఇంటి వద్దకే తీసుకొచ్చాము అని చెప్పి సంక్షేమాలు చూసినంత మాత్రాన ప్రయోజనం లేదు కదా, అభివృద్ధి కూడా కావాలి కదా. అంటే సంక్షేమం ఉంది కానీ ఆ డెవలప్మెంట్ లేదంటారు మీరు? డెవలప్మెంట్ పూర్తిగా లేదు. అందువల్ల ఈసారి టోటల్గా మన తెలుగుదేశం పార్టీకి ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తాను మీరు?
మాకు 130, 140 వస్తాయని భావిస్తాం. కూటమి కలిపి ఓన్లీ తెలుగుదేశం కూటమితో కలిపి మీకు 130 నుంచి 140 వస్తుంది. తెలుగుదేశం జెండా ఎగరేస్తామంటున్నారు మీరు? ఎగరేస్తారు. ఓకే అన్న, నమస్తే అన్న. ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశము, వైసీపీ, కాంగ్రెస్ ఈ మూడిట్లో ఏ పార్టీ వస్తే మన రాష్ట్రానికి మంచి జరుగుతుందని మీరు భావిస్తా ఉన్నారు? వైసీపీ వస్తే బాగుంటుంది. వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? కృపాలక్ష్మి గారు. ఆమె వస్తున్నారా మన ప్రచారానికి? తిరుగుతున్నారా? ఆమె ఏమైనా హామీలు ఇచ్చారా మీకు పలానా చేస్తామని చెప్పేసి? చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అవన్నీ మనకు అన్నీ అమలు చేస్తాము, దగ్గరుండి ఏం కావాలన్నా చేస్తామని హామీ ఇస్తాము. అందువల్ల ఇప్పుడు మీరు ఎవరు వస్తే మీరు మెయిన్గా బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? ఇక్కడ లోకల్గా అంటే ఇక జీడీ నెల్లూరు యొక్క నియోజకవర్గంలో థామస్ వర్స్ కృపాలక్ష్మి. కృపాలక్ష్మి కొత్త అమ్మాయి, ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వస్తున్నారు ఆమె. ప్లస్ కాకపోతే వెనక బ్యాక్గ్రౌండ్ వాళ్ళ నాన్న అనే ఇది తప్ప మిగతా ఏం లేదు కదా. ఆమె బాగా చేస్తే మీరు ఎలా నమ్ముతున్నారు? చదువు ఉండాలి, వాళ్ళ ఫాదరు 15 ఏళ్ళుగా ఉన్నారు, వాళ్ళ నాయనతో కూడా మాట ఉంది కాబట్టి బాగా అనుభవం వస్తున్నారు కాబట్టి చేయగలుగుతారు. ఓకే, బాగుంటుందని మీరు భావిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ ప్లస్ వైఎస్ఆర్సీపీ ముగ్గురు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరియు శర్మిలమ్మ గారు వస్తున్నారు. వీళ్ళలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మాకు జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్న. మీరన్నా? జగన్ వస్తేనే బాగుంటుంది. అమ్మ మీకమ్మా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఏమో జగన్లో మీరు చేసిన పథకాలు మీకు ఏవి బాగా నచ్చినాయి? అన్ని నచ్చాయి. అంటే పెన్షన్ ఇంటి వరకు తెచ్చిస్తామని చెప్పేసి ఆయన్ని బాగా ఇది చేసుకున్నారు. అంటే జనాలు చాలా వరకు ఏమనుకుంటున్నారు అంటే సంక్షేమ పథకాలు తప్ప డెవలప్మెంట్ లేదు అనుకుంటున్నారు. అన్నీ ఉన్నాయంటారా? సార్ ఈసారి ఈ నియోజకవర్గంలో కృపాలక్ష్మి మరియు థామస్ గారు నిలబడ్డారు. వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? కృపాలక్ష్మి వస్తుంది అనుకుంటారా? మీకు కృపాలక్ష్మి వస్తుంది కదా. మీరమ్మా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, ఎవరు వస్తే మీరు బాగుంటుంది అనుకున్నారు? తెలుగుదేశము వర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్? వైఎస్ఆర్ కాంగ్రెస్ రావాలని మేము ప్రచారం చేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ రావాలని మీరు కోరుకుంటున్నారు. ఓకే, చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ప్రతి రోజు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈయన చెప్పిన హామీలు 99% కంప్లీట్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు చెప్పింది ఒక హామీ కూడా లేదు. రైతు భరోసా అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు, ఒకటి కూడా చేయలేము మాకు ఇంతవరకు. ఆయన ఈసారి వస్తే మేము అన్ని చేస్తామని చెప్పి ప్రచారం చేస్తాం. ఇప్పుడు ఆయన 14 ఏళ్ళు నేను సీఎం అన్నాడు, ఎప్పుడు చేసింది ఇంతవరకులే. ఓకే, ఈ నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది? కృపాలక్ష్మి వర్సెస్ థామస్? కృపాలక్ష్మి. ఎవరు వస్తారని మీరు భావిస్తున్నారు? మేము కృపాలక్ష్మి వస్తేనే భావిస్తాం. టోటల్ గా వైసీపీకి ఎన్ని సీట్లు మెజార్టీ వస్తుందా మీరు అనుకున్నారు? వైసీపీకి 130 సీట్లు వస్తాయి. 130 సీట్లు వస్తాయి బాగుంటున్నారు. ఖచ్చితంగా జగన్ సీఎం అవుతాడు. ఓకే, నమస్తే అండి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈ ఎలక్షన్ టైం కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పోటాపోటీగా వస్తున్నారు. ఎవరు వస్తే మీరు అభివృద్ధి చెందుతుంది అనుకుంటారు మన రాష్ట్రం? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిలో మీకు ఏం నచ్చింది బాగా? జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చెప్పిందే చేస్తాడు, ఒకవేళ చెప్పేదే చెప్తాడు, చెప్పింది కాబట్టి చేస్తాడు కాబట్టి ఒక నమ్మకం. జనాలందరూ కూడా చంద్రబాబుని నమ్మకుండా జగన్ నమ్ముతున్నారంటే ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటాడనే ఒక ఉద్దేశంతో, మాట తప్పుడు మడం తిప్పుడు అనే ఒక సిద్ధాంతంతో. అంటే కొంతవర్గం ఏమనుకుంటున్నారంటే ఒక సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు, అందువల్ల ఈసారి మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అయ్యో, సచివాలయాలు కానీ గ్రామ సచివాలయం అంటే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఎంత ప్రతి ఒక్కరు వాలంటీర్లు అంటే ఇంటింటికి పోయి 5 గంటలకంతా లేచి తలుపు తట్టి పెన్షన్లు ఇస్తారంటే దాన్ని ఎవడు ఈ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. దానికి మించింది ఎవరు చేయలేరు.